పబ్లిసిటీ కోసం అభినయ్ దర్శన్ అరుస్తాడు తప్ప ఏదైనా మీనింగ్ఫుల్ యాక్షన్ తీసుకో అభినయ్ దర్శన్. పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తా అంటే నాతో మాట్లాడింది ఒకటి ఉంటుంది, మీ వాళ్ళ మీడియాకి వెళ్ళి చెప్పేది ఒకటి ఉంటుంది. అది ఇంతవరకు కరెక్టు? నీ మీద నమ్మకం ఎట్లుంటుంది? దొంగలు తయారైన ఆలోచించడం మిత్రులారా. సో ఏది ఆ క్రమంలో చెల్లె చెప్పిన ఓకే. సో పాస్టర్స్ వీళ్ళు ఇది అభినయ దర్శన్ గురించి చెప్పిన, శివరాజకీయాల గురించి ఓకే. మెమోరియల్ పార్క్ గతంలో మళ్ళీ చెప్పిన ఓకే. సో తర్వాత ఏది ఈ జాన్ వెస్లీ దంపతులు ఓకే. నేను అక్యూజ్ చేసిన అంటే నాకు ఫస్ట్ నుంచి ఏ వ్యక్తి అయితే నాకు డే 1 నుంచి ఇన్ఫర్మేషన్ చెప్పిండో, ఏది అమిత్ షా ఇన్వాల్వ్మెంట్, గొడ్డలు ఎట్లా కొట్టిండ్రు, ఈ కరుణాకర్ సుగుణ వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు అది వ్యతిరేక పక్షం కాబట్టి అందరూ ఓకే దే అప్రిషియేటెడ్ మీ. అదే పర్సన్ ఈ యొక్క వెస్లీ దంపతుల గురించి చెప్పగానే ఇతను క్రిస్టియన్స్ వ్యతిరేకము, ఇక నా మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ సేమ్ వ్యక్తి ఆ అన్ని ముచ్చట్లు చెప్పినప్పుడు నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాల్సి వస్తుంది. ఇక ఇది నమ్మొద్దు, అయితే మిగతా కూడా నమ్మొద్దు. సాధారణంగా క్రైమ్లో నేరం చేసినప్పుడు శత్రువే కొడతాడు, కానీ శత్రువు కొట్టాలంటే మనకి డైరెక్ట్గా మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, మన గురించి పూర్తి వివరాలు తెలియదు. అవి తెలవాలంటే ఇంటి దొంగల సహాయం లేకుండా అంత ఈజీగా శత్రువు వచ్చి కొట్టడం సాధ్యం కాదు. కామన్ సెన్స్. జాన్ వెస్లీ మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? డెఫినెట్లీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బిజీ ఉంటాడు, విదేశాలకు పోతాడు, దుబాయ్ పోతాడు, ఇంకో దేశం పోతాడు. అసలు ఆయన లెవెల్ చాలా పెద్దది. ఆయన చెప్తే ప్రభుత్వాలే భయపడి వణికిపోతాయి అన్న లెవెల్ ఉన్న వ్యక్తి. ఆయనకు ఆల్రెడీ వినుకొండల ప్రోగ్రామ్ ఉండగా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఫర్ దట్ ప్లేస్. ఆయననే మొట్టమొదటిగా వచ్చాడు అక్కడికి. రామ్మోహన్ తర్వాత ఈయననే ఓకే. ఇది ఆ పోస్ట్ మార్టం రూమ్లోకి పోయే ముందు ఇది న్యాయం కావాలి ప్రవీణ్ బ్రదర్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు. ఒక్కసారి లోపలికి పోయి వచ్చినాక ఒక్క మాట మాట్లాడలేదు. మళ్ళీ ఈయనకు అనుకూలమైన వ్యక్తి ఆ రాజేశ్వరరావు అనే అన్ని లోపలికి పంపించిండు. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం వీడియో కావాలని ఎవడు అడుగుతలేడు. ఇట్లా చాలా ఉన్నాయి అనుమానాలు. ఇంకా ఆ వీడియోలో ఇప్పుడు నేను నీ పేరు ఎత్తితే అప్పుడు నువ్వు వచ్చి ఆయన నాకు ఆయన ఏమంటున్నాడు, వాళ్ళ భార్యనేమో నాకు తెలుసు, లాస్ట్ టైం విజయవాడలో అది గ్లోబల్ సమిట్ అది అయితే అక్కడ వచ్చిండు, అక్కడ నన్ను కూడా స్టేజ్ మీదకి రమ్మన్నారు, నేను రాలేదు అని చెప్తుంది ఆమె బ్లెస్సీ వెస్లీ గారు. కానీ ఈ జాన్ వెస్లీ గారు ఏమంటున్నారు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. నీ తమ్ముతో మీటింగ్ పెడితే నీకు ఎట్లా తెలియదు జాన్ వెస్లీ గారు? అంటే మన మాట చెప్తే అతకాలి కదా. డెఫినెట్లీ జాన్ వెస్లీ గారి మీద అనుమానాలు ఉన్నాయి ఓకే. ఈయన డైరెక్ట్ చేసిందని అనలేదే మనము. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నాకు వచ్చిన సోర్స్ ఇది అని చెప్పిన ఫస్ట్ థింగ్. రెండోది ఏమంటున్నా, ఈయన డైరెక్ట్ చేసిండు అని చెప్పలేదు ఆయన, నాకు చెప్పిన ఈయన వాళ్ళకి సహకరించిండు. ఆ శత్రువులకి ఆ దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో చిన్నజీయర్ స్వామి, వాళ్ళ గ్యాంగ్ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, రాజేష్ మహాసేన, ఇంకెవరెవరో పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇతను సహకరించిండు. రాజమండ్రికి తెప్పియడంలో అక్కడికి తీసుకురావడంలో ఇతని పాత్ర ఉంది. ఇది ఉండొచ్చు, అందులో నేను ఆశ్చర్యం ఏం పోతలేను. ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్కి ఇంపార్టెన్స్ డే బై డే అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ రాజమండ్రిలో ఉన్న చెప్తున్న ప్రకారం ఇతనికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అక్కడ ల్యాండ్ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇల్లు లైబ్రరీ కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ప్రజలు ఈయనకు ఆదరణ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అర్థమైందా? ఈ యొక్క వెస్లీ దంపతులకి నచ్చకపోవచ్చు, రైవల్రీ ఉండొచ్చు. ఈయన గత చరిత్ర తీస్తే అంత నెగిటివ్ ఉంది, మంచిగా లేదు జాన్ వెస్లీది. చెప్తాం వాళ్ళ లోపలికి పోదాం. కుడ్ బి దర్ ఇస్ ఏ ప్రొఫెషనల్ రైవల్రీ ఉండొచ్చు. ఎందుకంటే నిజాయితీ పరుడు పైకి పోతే అవినీతి పరులు దోసుకోలేరు, దశమ భాగాలు నూనెలు అమ్ముకోలేరు. అర్థమైందా? ప్లస్ వీళ్ళకి వచ్చిన ఫండ్స్ ఒక 30% వరకు మీరు తింటారో, మీరు మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ వాడుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మాకు అనవసరం. మిగిలిన 70% అయితే లెక్క చెప్పాలి కదా, అది కమ్యూనిటీకే యూజ్ చేయాలి కదా. మీరు ధనవంతులైతే పేదోడి దగ్గర తీసుకోవద్దు కదా దశమ భాగాలు. కానీ మీరు ఎక్కువ మీకు ఫండ్స్ వచ్చేది పేదోళ్ళ దగ్గర నుంచే కదా, రోగం తగ్గించినామని వాళ్ళ అజ్ఞానాన్ని వాడుకొని. ఆలోచించండి మిత్రులారా. సో వాస్తవాలు చెప్తాము, నచ్చకపోతే మేము ఏం చేయలేం. ఏదైనా అందులో మేక్ సెన్స్ ఉంటే ఏదైనా తీసుకోండి, లేకపోతే అది ఇగ్నోర్ చేయండి. అంతేగాని ఎవడు మాట్లాడొద్దు, నోరు మూసుకుంటే అది మనకు న్యాయం దొరకదు ఓకే, మార్పు రాదు ఓకే. అర్థమైందా? రెండోది ఏమంటున్నా, నీ మీద అలిగేషన్ చేసిండు రాజ్బోడా, నువ్వేం చేయాలి? నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి.
అంటే ఏం చేయాలి? నీ కాల్ డేటా బయట పెట్టాలి, లేకపోతే నీ యొక్క అకౌంట్లోకి పైసలు వచ్చింది బయట పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఎవడు మాట్లాడితే వాని మీద ఉల్టా నన్ను మీద అందరితో తిట్టిపిస్తున్నావు అంటే అర్థమైంది. ఇప్పటివరకు ఎంతమంది రెస్పాండ్ అయినా అందరి పేర్లు కూడా నాకు గుర్తులేవు. ఓకే, ఇక జాన్ వెస్లీ దంపతులు రియాక్ట్ అయ్యారు, ఇది వచ్చి మాట్లాడిర్రు. తర్వాత వాళ్ళ బ్రదర్ మాట్లాడి పాల్ ఇమ్మాన్యుయల్, ఆ యొక్క పాల్ ఇమ్మాన్యుయల్ వాళ్ళ వైఫ్ మాట్లాడింది నిస్సీ పాల్ గారు. తర్వాత జాన్ వెస్లీ వాళ్ళ సిస్టర్ మాట్లాడింది, పేరేంది షకీనా గ్లోరీ క్యాలెబ్. తర్వాత ఇక ఆయనకు సంబంధించిన చెంచాలు ఈ యొక్క జాషువా డేనియల్ చేకోడి, స్టీవెన్ పాలు, అభినయ్ దర్శను, ఇంకా కొంతమంది పేర్లు నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఓకే, అట్లా ఎంతమందితో తిట్టిపిస్తావు? నువ్వు తిట్టినంత మాత్రం నా నోరు మూపిస్తలేవు కదా. ఇంకా నేనంటే ఆయనకు క్షమాపణ చెప్పాలంట. వేస్ట్ ఫెలో, అర్థమైనా ఇట్లారా? సో కాబట్టి నా మీద ఎవరైనా అక్యుజేషన్ చేసిరనుకో, ఐ ట్రై టు ప్రూవ్, నేను అది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. అర్థం? దాని బదులు ఉల్టా నన్ను తిడుతున్నావు అంటే యూ వాంట్ ఆ యొక్క నిజాన్ని లోపలికి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు అర్థం. ఆ నిజం బయటకు వస్తే నీ బతుకు ఆగమవుతుందని అర్థం. నీకు వచ్చే భక్తులు రావు, నీకు దశమ భాగాలు రావని బాధపడుతున్నావు అంతే. లేకపోతే ప్రూవ్ యువర్ సెల్ఫ్ నాన్ గిల్టీ, ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునే దమ్ము ఉందా నీకు? ఆలోచించారు. సో వై పాస్టర్స్ నాట్ షేరింగ్. ఓకే, సో అట్లనే ఈ పాస్టర్స్ ఒక ఐక్యతగా కొట్లాడుతున్నారు న్యాయం కావాలని. రెండోది, వాళ్ళు ఇది ప్రవీణ్ పగడాల టెస్టిమోనీ ఇవ్వచ్చు కదా. ఇది నాకు ప్రవీణ్ పగడాల బ్రదర్తో ఉన్న సాన్నిహిత్యం, ఇది ఆయన గురించి మంచి మాటలో చెడు మాటలో చెప్పొచ్చు కదా. ఒక్కడు చెప్తలేడు. అన్న నేను ఇక్కడ కలిసిన, అన్నతోటి ఇక్కడ తిన్నా, అన్న అంటే నాకు ఇంత ప్రాణం, అన్న నాకు ఈ సాయం చేసిండు. ఓకే, నన్ను ఇవాళ నేను ఈ స్థితిలో అంటే కారణం అన్ననే, లేకపోతే అన్న దుర్మార్గుడు, ఏదో ఒకటి వాళ్ళకి అన్నతోటి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవచ్చు కదా టెస్టిమోనీ. ఒక్క పాస్టర్ గాడు షేర్ చేస్తలేడు. దొంగలు తయారయ్యారు. ఆలోచించండి ఇట్లా దయచేసి. ప్రతి ఒక్కడు వాడు ఎదగాలని ట్రై చేస్తున్నాడు. అది సత్య అన్వేష్ కావచ్చు, ఇక మీ అభినయ్ దర్శన్ కావచ్చు, అజయ్ బాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అర్థమైందా? అంటే శవాల మీద ఏమంటారు, ఏరుకోవడం లాంటిది. ఓకే, మరి ఇంకా రాజ్బోడ నిన్ను పోకు చేసేదాకా, నిన్ను గిచ్చేదాకా, ఇప్పుడు గిచ్చినాక అందరు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేటోళ్ళందరూ ప్రవీణ్ పగడాల బ్రదరు తాగుబోతు అని పోలీసులు అధికారికంగా ముద్ర వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటి వరకు రాజ్బోడ మేము పోగు చేసేంత వరకు ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో న్యాయం కావాలని ఎందుకు పోరాటం చేయలేదు? ఆయన లెగసీ కంటిన్యూ చేయడానికి మనం ఏమేమి చర్యలు చేద్దామని ఎందుకు మాట్లాడలేదు? ఆయనతో ఉన్న మీ సాన్నిహిత్యాన్ని, మీ అనుభవాలని, ఆ యొక్క ఇన్సిడెంట్ విషయంలో మీరు ఏమైంది, ఇప్పుడు నేను మిమ్మల్ని గిల్లేదాకా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికి కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ మీరు దొంగలని ప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఆధారాలే. ఆధారం లేకుండా మాట్లాడుతున్నా అంటున్నా కదా, ఇవన్నీ ఆధారాలే. ప్రతిదానికి ఆధారం ఉండదు, కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ఉంటాయి. సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క అసెస్ చేయొచ్చు ఎవరు ఏందనేది. నా మొక్క నవ్వుతుందా ఏడుస్తుందా అని తెలిసిపోతుంది. నేను ఫోటో తీసి కనిపిస్తుంది, అది పెద్ద విషయం కాదు. అది ఎవరు అసెస్ చేసిన దాన్ని బట్టి దానికి ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. ఓకే.